మునిగిపోయే అమరావతి మనకొద్దు, మావిగనే ముద్దు అనే మాట అంటున్నా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల. ఎలా చూడాలంటారు? టైర్ బళ్ళే వద్దు, ట్రాక్టరే ముద్దాను, అదైతే బాగుంటుంది. ఎందుకంటే టైర్ బళ్ళ మీద డ్యాన్స్లు వేసాం కదా మనం. అసలు అమరావతి ఎప్పుడు మునిగిపోయింది, ఎందుకు మునిగిపోయింది, ఎన్ని రోజులు మునిగింది, జనం ఎన్ని రోజులు సచివాలయానికి రాలేదు, ఎన్ని రోజులు హైకోర్టుకు రాలేదు, ఈ మొత్తం బయోడేటా అయ్యమ్మా ఒకసారి. మెరుపుతీగా ఒకసారి ఈ బయోడేటా అయ్యమ్మా. మా తల్లే, నీకు బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు ఎక్కడుండదానివి, నీకు అధికార ప్రతినిధి ఇచ్చినోడికే బుద్ధి లేదు, నువ్వు ఏడ తెలంగాణలో బతికేదానివి, ఆడకు పోయి చెయ్యి. అసలు నువ్వు అనకూడదు కానీ కించపరచడం నాకు ఇష్టం లేదు. నిన్నైతే ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకంటాయా నీ బతికేందో, నీ పుట్టుపూర్తాలనో జనానికి తెలియని కాదు. టైర్ బళ్ళ మీద నుంచి నువ్వు సినిమాల్లోకి వెళ్ళావు, ఓకే, సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి రావాలన్న అవసరం నీకైతే లేదు. కానీ అవగాహన రాహిత్యంతో మాట్లాడడం అంతకంటే ఒక దరిద్రం. ఇంకా అవగాహన రాహిత్యమే లేదు నీకు. ఇవి నీకు మాట్లాడాలి, నీతో మాట్లాడాలి అన్నా కూడా వేస్ట్ ఫీల్ అవ్వాలి. ఏముంది నీకు? నువ్వు సినిమాలు చేసుకోవటానికా అవకాశాలు లేవు, ఏడకి వచ్చావు. నీకు ఏమి ఇస్తున్నారో మరి, రూపాయి పావులు ఇస్తున్నారో, ₹5 శ్యామల అంటారో నాకైతే తెలియదు. ఒకసారి మనడు దాకా $1 శ్యామల అన్నారు చికాగోలో నువ్వు చేసిన నీ చెప్పులన్నీ ఉండే. కానీ మనం ఏంటంటే శుద్ధపూసలాగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడటం ఇది అంత పద్ధతిగా లేదు. కొంచెం నోరు తగ్గించుకుంటే మంచిది. ఎక్కడ మునిగింది, ఎప్పుడు మునిగింది, డాక్యుమెంట్స్ తీసుకురండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాగొద్దు. వాగితే నీ నోరే నిప్పి. ఇక్కడ జనం అందరూ ఎప్పుడు అమరావతి రాజధాని పూర్తి అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మునిగిపోయే రాజధాని అంటే ఢిల్లీ కూడా మునిగిపోవాలి కదా. ఢిల్లీ యమునా నది పక్కనే ఉందిగా. ఢిల్లీ మునిగిందా? ఏ శ్యామల, అదే మూసీ నది పక్కన ఉందిగా హైదరాబాదు, మునిగిందా? మునగలేదుగా. ఇప్పుడు చెన్నై ఉంది, అక్కడ కూడా సముద్రం ఉందిగా, సముద్రం ఒడ్డునే ఉంది. చెన్నై కూడా మునిగిందా? మునగలేదు. ఇక్కడ సముద్రానికి ఇప్పుడు రాష్ట్రానికి మధ్యలో నడిబొడ్లో ఎవడన్నా రాజధాని కట్టుకుంటారు. నీకైతే బుద్ధి బుర్ర అయితే లేదు. నువ్వు ఎందుకు మాట్లాడతావో, ఎందుకు వస్తావో తెలియదు. అప్పుడప్పుడు నేను బతికే ఉండానని. అంతేగాని నువ్వు చేసే చండాలం అంతా మామూలు చండాలం కాదు. అది ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడి నోరు బారేసుకుంటా జగన్ గారు ఏదో ఇస్తున్నారని చెప్పి అంత ప్యాకేజ్ ఇచ్చాడో మరి నాకైతే తెలియదు. అందుకని మాట్లాడుతాను. అంతకంటే ఏం మాట్లాడుతాను? మునిగిపోయే రాజధాని వద్దు, మావిగానే ముద్దు. ఆ మావిగానే కూడా ఏడుందండి? ఆ మునిగిపోయే దాంట్లోనే ఉందిగా. గుంటూరు అక్కడే ఉంది, విజయవాడ అక్కడే ఉంది, మచిలీపట్నం అక్కడే ఉంది. కాకపోతే దాన్ని కొంచెం పక్కకు జరిపి అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. దానికి కూడా మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకునే రకం. మీరు ఎందుకు మాట్లాడతారనేది నాకైతే చిరాగ్గా ఉంది. తిట్టలేక నేను వదిలేస్తున్నాను. అంటే దాదాపుగా ఒక నెల రోజుల నుంచి మావిగన్ గురించి ఎవరు మాట్లాడిన వైసీపీ నాయకులు మళ్ళీ ఎందుకు మొదలు పెట్టారనుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రాగానే మళ్ళీ పాత కథే రిపీట్ చేస్తున్నారనుకోవచ్చు అంటారా దృష్టిలో పట్టడానికి? ఏం చెప్తాంలే కానీ పాత కథ రిపీట్ చేయటమా, లేకపోతే మావిగన్ అంటే మేము ఏదో సరదాకి వేసాము, సరదాకి అన్నాము అనే మాట కూడా దీంట్లో నడుస్తుంది సోషల్ మీడియాలో. సరదాగా అనేది ఏందిరా స్వామి? సరదా ఏంది? రాజకీయమా? సరదానా? సరదా తీర్చుకోదలుచుకుంటే ఏదన్నా బాబు సరదాగా ఓ 4 పెగ్గులు వేసుకో, చిల్లు, డ్యాన్స్ తప్పులేదు. అంతేగాని మావిగన్ను, గాడిద గుడ్డు, మునిగిపోయే రాజధాని నువ్వు రా, దాన్ని ముంచి లేపుతాం మునిగినప్పుడు. అదే మాట అంబటి రాంబాబు గారు కూడా అంటున్నారు కదా, చిన్న స్టీల్ బ్రిడ్జి వంగిపోయింది, అమరావతి మునిగిపోయింది అంటున్నారు కదా. మరి స్టీల్ బ్రిడ్జి వంగిపోయిందంటే ఏదో కొంత ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. మీరు చేసిన పని పాపానికి అది వంగిపోయింది. మీరు చేసిన పాపం మీద స్టీల్ బ్రిడ్జి కింద రోడ్డు వేశారు, స్టీల్ బ్రిడ్జి కట్టడానికి పిల్లర్లు వేశారు, అవి తుబ్బట్టిందా కట్టనే వదిలిపెట్టారు. అవి దాన్ని మళ్ళీ సరి చేసేసారు, కొత్త ప్లేట్లు వేశారు కదా. ఇప్పుడే వంగదు కదా స్టీల్ బ్రిడ్జి, వంగే సినిమా ఏం లేదు కదా. ఇంకో బ్రిడ్జి కూడా కట్టారు కదా స్టీల్ బ్రిడ్జి కాకుండా. ఇప్పుడు మన ఇబ్రహీంపట్నం మీదుగా రాజధానిలోకి ఉందా బ్రిడ్జి, ఇంకో బ్రిడ్జి వేస్తున్నారు ట్రాఫిక్ ఆగకుండా ఉండటానికి. అంతేగాని ఏదో బ్రిడ్జి, అరే నువ్వు కాపర్ డ్యామ్ కొట్టుకుపోతేనే నువ్వు పట్టించుకోలేదు. కాపర్ డ్యామ్ అంటే ఏంది? ఏ వాళ్ళు అంటారు, అది డయాఫ్రమ్ వాళ్ళంటే డయాఫ్రమ్ వాళ్ళంటేనే తెలియదు నీకు. అసలు పోలవరం అంటే నాకే అర్థం కాలేదు, ఎవడికి అర్థం కాదు అన్నటువంటి నువ్వు ఒక ఇరిగేషన్ మినిస్టరు. కనీసం అది అర్థం కాలేదు. సరే, ఇది కూడా అర్థం కాలేదా? డ్రైన్లు లేకపోతే పంట కాలువలకి లైనింగ్ వేపిద్దాం,
రైతులకి ఏదైనా మంచి చేద్దామని ఏ రోజన్నా ఆలోచించావు రాంబాబు? ఎంతసేపుడు సంజనా సుకన్య మసాజ్ చేయించుకోవటం ఈ తప్పితే నువ్వు చేసిన ఏదన్నా ఉందా? ఒక్కటన్నా ఉందా? పోనీ ఇప్పుడు రైతులకి కాలువలు రివిట్మెంట్ వేయించావా? లేదు. ఆడ చేయలేదు, సరే పోలవరం పట్టకేపించావు. కానీ వచ్చిన నీళ్ళన్నా సరిగా రావటానికి నువ్వు ఏ రోజన్నా గుంటూరు ఛానల్కి కానీ, లేకపోతే అప్పాపురం ఛానల్ కానీ, లేకపోతే బకింగ్హామ్ కెనాల్కి కానీ రిటైలింగ్ వాల్ పాడైపోయింది. అప్పుడెప్పుడు అంగ్రేజీ టైంలో వేసిన రిటైలింగ్ వాళ్ళు ఇప్పుడు దాకా ఉంటుందా? ఉండదు కదా. దాన్నన్నా బాగా చెప్తా లేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద అక్కసు గుమ్ముకునే మాటలు మాట్లాడుతున్నావు. అది చేపించడానికి ఏమైంది? కనీసం మంచినీటికి తాగునీటికైనా ఎండాకాలంలో 2 నెలలు ఆపుతారు కదా, ఆ టైంలో అన్న కొంత మీద కొంత ఎక్కడన్నా ఇక నేర్పించావా? లేదు. పోనీ ఏ ఛానల్ కన్నా మీరు రిటైనింగ్ అది ఏమంటావు అదే అదే లైనింగ్ వేయించావా? లేదు. ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడిపోయినాయి. ఒక్క రెగ్యులేటర్ దగ్గర కూడా సరిగా లేదు. ఆ కని తుప్పు పట్టిపోయినాయి. మరి నువ్వు చేసింది ఏంది రైతులకి? నువ్వు ఆ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు మురుగు కాలువలు అని ఆక్రమణలకు గురైనాయి. అవి ఏమైనా దీపించావా? ఇప్పుడు సస్తనా మేము 390 కోట్లు ఒక పత్తిపాటి నియోజకవర్గానికే ఇచ్చింది. డ్రైన్లను పంటకాలు కాదు మెయిన్ కాలువలు బాగు చేయించడానికి. అది కనీసం ఏదన్నా చేయించా? కనీసం సూటికాడన్నా తీపించావా? లేదు. ఎక్కడన్నా సిటీల్లో మురుక్కాలన్నా చేయించారా? అది లేదు. ఏందా మీరు చేసింది? అందుకే కదా మిమ్మల్ని 11 కూర్చోబెట్టింది. ఊరకన అంటారు మిమ్మల్ని. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే బోత్ ఆర్ నాట్ సేమ్. వైఎస్ఆర్సీపీ టీడీపీ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటున్నా గుడివాడ అమర్నాథ్. మాది అభివృద్ధి పార్టీ, మీది బారు బీరు పార్టీ అంటున్నారు కదా. మరి అభివృద్ధి పార్టీ ఏదో, బారు బీరు పార్టీ ఏదో, బోత్ ఆర్ నాట్ సేమ్. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రాజెక్టులు తీసుకొస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మీది నిరంతరం దోసుకునే పార్టీ. నిరంతరం దోసుకోవడం ఎట్లా? ఇసుకలో దోసుకున్నారా? మైనింగ్లో దోసుకున్నారా? లేకపోతే స్క్వాడ్స్లో దోసుకున్నారా? ఐరన్ ఓర్లో దోసుకున్నారా? జనాలకి ఈరోజు ఏ కార్మికుడిని కదిలిచ్చినా మాకు దండిగా పనులు జరుగుతున్నాయి, మాకు ఈ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకేం ఇబ్బంది లేదు, హ్యాపీగా బతుకుతున్నాం, సాయంత్రానికి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాం, ఇంటికి వెళ్తున్నాం, దాంట్లో 100-200 ముందు అయినా కానీ 800 మిగులుతున్నాయి, మా భార్య పిల్లలకి మంచి చదువులు చదివించుకోవడానికి అవకాశం బాగా మెండుగా ఉన్నాయి అని చెప్పి కార్మికులే అంటున్నారు. నేను అంటాం కాదు. ఎవరు ఇంతకు ముందు ఆ బ్రిడ్జి కింద కూర్చున్న వాళ్ళు కంకరగుంట గేట్ కాడ, ఆ తర్వాత లాడ్జ్ సెంటర్లో కూర్చున్న వాళ్ళు మధ్యాహ్నం దాకా చూసి ఇసుగు పుట్టి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నుంచి అది మన జిన్నా టవర్ సెంటర్లో కూడా ఎట్లా కూర్చునేవాళ్ళు. నేను 14 తిరుగుతూనే ఉంటాను. వాళ్ళు అట్లా కూర్చొని చివరికి వాళ్ళకి 5 రూపాయలు భోజనం పెడుతుంటే అది కూడా సైన్స్ లేకుండా కళ్ళలో నిప్పులు పోసుకునే బ్యాచ్ మీద. నాట్ బోత్ ఆర్ సేమ్, 100% నాట్ బోత్ ఆర్ సేమ్. ఆయన అంటుంది అదే, మాది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, మీది వైస్రాయ్ హోటల్లో పుట్టిన పార్టీ అంటున్నాడు కదా. మరి గుడివాడ అమర్నాథ్ వాడు అంటాడండి, వాడికి బుద్ధి బుర్ర ఉందండి. వాడు కోడిగుడ్డు పెట్టాలా, కోడి పొదగాల, పొదిగిన తర్వాత కానీ ఆమ్లెట్ వేసుకోవాలి అంటాడు. మళ్ళీ పిల్ల పుట్టాలి, పిల్ల బెరగాలంటాడు. అంటే వీళ్ళు ఒక 100 సంవత్సరాల దాకా కదా అట్నే లాగుతూ ఉంటారు. మనం వచ్చింది దేనికి? ఇప్పుడు పార్టీ పెట్టక ముందు 1,00,000 కోట్లు దోసుకుని దాని సంగతి చెప్పరా గుడివాడ గుడ్డుగా? నువ్వు దాని గురించి చెప్పు ముందు. 43,000 కోట్లు మీ అధినాయకుడి సీజ్ చేస్తుండే ఆస్తులు, దాని సంగతి ముందు నువ్వు తీరా ఎదవా సన్నాసి దద్దమ్మా అని. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మాట్లాడటానికి హద్దు పద్దున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఎస్, బోత్ ఆర్ నాట్ సేమ్. మాది అభివృద్ధి పార్టీ, మీది దోచుకునే పార్టీ, దొంగల పార్టీ. అలీబాబా 40 చోరుగా అలీబాబా 151 దొంగల పార్టీ మీది, అది మీది అంతే కదా. అలీబాబా 40 దొంగలు విన్నాగా, అలీబాబా 151 దొంగల పార్టీ మీది. ఏం మాట్లాడుతున్నారా మీరు? మాట్లాడే దానికి కొన్ని హద్దు పద్దు ఉండాలా. ఏదో ఐటీ మినిస్టర్ ఇచ్చాం, మన ఇంటికాడ కూర్చున్నాం. ఐటీ మినిస్టర్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నడిపాడు. వచ్చిన కంపెనీని ఎల్లగొట్టిన పార్టీ రమ్మీది. జనానికి ఉపాధి లేకుండా చేసిన పార్టీ రమ్మీది. ఉపాధి హామీ పథకంలో కూడా డబ్బులు తిన్న పార్టీ రమ్మీది. ఇంకెందులో తినలేదు మీరు? ఏడాడ తినలేదు చెప్పండి. ఏడ దొరికితే ఆడ కంపలప్పుడు గడ్డి తిన్నట్టు తిన్నారు, దోళ్ళ తిన్నట్టు తిన్నారు, మింగారు, దాచుకున్నారు. ఇక మెదలు కూడా ముట్టి కింద కొట్టేసుకుని అప్పుడప్పుడు మేమేమో బతుకున్నామని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి వాగుతున్నారు. ఇంకంతే కదా మీరు చేసినాయి. మేము ఈ గొప్ప పనులు చేసాం, గుర్తుండిపోయే పనులు చేసామని ఏం చేశారు చెప్పండి? విగ్రహాలు బాగొట్టడం. ఎన్టీ రామారావు ఏం చేశాడు మిమ్మల్ని? ఏడబడతాడు ఎన్టీ రామారావు విగ్రహాలు బాగొట్టారు. మీరు ఎందుకు బాగొట్టారు? అది మా చేతగా కాదు.
మాకు చేతగా కాదు పగలగొట్టాలనుకుంటే 5 నిమిషాలు పట్టదు, కానీ మాకు అలాంటి దురుద్దేశాలు లేవు. కాబట్టే మీరు రోడ్డు మీద ఎక్కి మాట్లాడుతున్నారు. మాట్లాడి దమ్ము ధైర్యం మాకుంది. మీరు ఏం చేశారని, ఏం పీకారని చెప్పు. ఏం పీకారని చెప్పవా? మీరు పీకారు, మీరు పీకింది ఏందో ఒకసారి బయటకు వచ్చి చెప్పమ్మా.